హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఫ్రైడే కదండి, దట్టు ఆషాఢం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, అందుకని చెప్పి మేము సికింద్రాబాద్లో ఉండే ఎంతో ఫేమస్ అయినటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, అలాగే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి దూరంగా ఉండి, అలాంటి వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పి నేను ఈ వీడియో తీసాను. మా ఆంటీ వాళ్ళు చాలా డేస్ నుంచి రావాలనుకుంటూ ఉన్నారంట అండి, అవ్వలేదన్నమాట. మొత్తానికి అయితే ఈ ఇయర్ అయింది. ఆంటీ వాళ్ళంటే మా కిట్టి గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళందరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళనమాట. మొత్తానికైతే అందరం వెళ్ళి మంచిగా అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ అమ్మవారికి ఆషాఢంలో బోనాలు జరుగుతాయంటండి. బోనాల టైంలో అయితే లక్షల్లో జనాలు వస్తారంట. లాస్ట్ ఇయర్ అయితే 25 lakhs అలా వచ్చారంట. ఇలా ఆషాఢంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, వడి బియ్యం ఇలాంటివన్నీ సమర్పించుకుంటారంట. ఈ టెంపుల్లో అమ్మవారికి 5 వారాలు అభిషేకం చేయించుకొని 5వ వారం బోనం సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని చెప్పి భక్తుల నమ్మకమట. ఫ్రైడే వెళ్ళాం కాబట్టి కొంచెం ఇలా ఫ్రీగా అన్న ఉన్నిందండి, కొంచెం తక్కువ జనాలు ఉన్నారు. బోనాల టైంలో సండే అలా వెళ్ళామనుకోండి, ఇంకా అంతే, చాలామంది ఉంటారు కదా ఆ టైంలో. నేనైతే ఫస్ట్ అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి తర్వాత వీడియో షూట్ చేశాను అనమాట. ఈ టెంపుల్లోనే కొన్ని వందల సంవత్సరాల నాటి వృక్షం కూడా ఉందండి. ఆ వృక్షాన్ని దేవతా స్వరూపంగా భావించి మొక్కుతున్నారు. అలాగే ఇదేమో అద్దాల మండపం అనమాట. అమ్మవారు ఊయలలో దర్శనమిస్తారు. చాలా స్పేషియస్గా ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ మహాకాళేశ్వరుడు కూడా దర్శనమిస్తారు. మంచిగా అన్ని దర్శనం చేసేసుకున్నామండి. తర్వాత దీని పక్కనే గోవు సేవ అని చెప్పి గోవులు కూడా పెట్టారనమాట. గోవులకి వెళ్ళి గడ్డి వేయచ్చు. ఇక్కడ చిన్న బుట్టలో పెట్టారు కదండి, ఆ బుట్ట 50 రూపీస్ అంట. మీరు కూడా సికింద్రాబాద్లో ఉండే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఈ వీడియోలో చూసేశారు కదండి. మీరు కూడా మంచిగా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.